హలో అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెదర్ బాగా చల్లగా అయిపోయింది అండ్ ఈవినింగ్ అవ్వగానే ఏదైనా హాట్‌గా స్నాక్స్ తినాలి అనిపిస్తుంటుంది కదా అందరికీ, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందేనండి. ఏం లేదండి, ఇది చపాతీతో కట్ బజ్జీ. యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. నిన్న నైట్ నేను చపాతీలు చేశాను. అవి ఎటు కాకుండా మిగిలిపోయి ఉన్నాయి, ఎవరికి సరిపోవు. సో వీటితో ఏం చేద్దాము అని ఆలోచించి సరే ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇది యూట్యూబ్లో కూడా చూసింది కాదండి, మై ఓన్ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది బాయిల్ చేస్తుంటేనే, ఫ్రై చేస్తుంటేనే వీటి స్మెల్ మా కిచెన్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. అసలు చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంటుంది స్మెల్ కూడా, అండ్ టేస్ట్ కూడా అదే లెవెల్లో అదిరిపోయింది. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ ఇది హెల్త్కి కూడా పర్లేదు. బయట దొరికే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే బెటరే కదా మనము. అందుకని ఇది మాత్రం ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. నేను దీని బ్యాటర్ ఎలా చేశాను అండ్ ఈ మసాలా ఎలా చేశాను ఇదంతా లాంగ్ వీడియో చేసి ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చెక్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అట్లీస్ట్ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి. ఒక లైక్ ఇస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. నేను కూడా కొత్త రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.